వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. పెదవేగి మండలం దుగ్గిరాల తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి అభిమానులు భారీగా పోటెత్తారు. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ జన్మదిన వేడుకల్లో భాగంగా తెల్లవారుజాము నుంచి నియోజకవర్గంలోని పలు ప్రాంతాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. ఈ క్రమంలో ఎమ్మెల్యేకు పూల బొకేలు ఇచ్చి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గం నాయుడుపేట పట్టణంలో నూతనంగా నిర్మించిన స్పోర్ట్స్ క్లబ్ ను సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ ప్రారంభించారు. క్రికెట్, ఫుట్బాల్, నెట్ ప్రాక్టీస్ చేసేందుకు స్పోర్ట్స్ క్లబ్ ఎంతగానో ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే విజయశ్రీ తెలిపారు. నెలవల సుబ్రహ్మణ్యం, విజయ్ భాస్కర్ రెడ్డి, రఫీ, ఉయ్యాల, ప్రవీణ్, పాదసారథి తదితరులు పాల్గొన్నారు. ఒంగోలులోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో కానిస్టేబుల్ దేహ దారుఢ్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్, తర్వాత ఎత్తు, ఛాతీ వంటి ఫిజికల్ మెజర్మెంట్ టెస్టులు, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టులతో పాటు 1600 100 మీటర్లు పరుగు, లాంగ్ జంప్ పరీక్షలు నిర్వహించారు. మొత్తం 600 మందికి గాను 247 మంది అభ్యర్థులు హాజరు కాగా 188 మంది అభ్యర్థులు మెయిన్స్ కు అర్హత సాధించినట్లుగా అధికారులు వెల్లడించారు. విజయవాడ పుస్తక మహోత్సవంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతుండగా ఓజీ ఓజీ అంటూ ఫ్యాన్స్ నినాదాలు చేశారు. కాగా ఓజీ ఓజీ అని అనేకంటే శ్రీ 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 అనండి అని పవన్ వారికి సలహా ఇచ్చారు. నేను మీకు ప్రాణమయ్యే స్థాయికి వచ్చాను అంటే పుస్తకాల ప్రభావమే కారణమని ఆయన అన్నారు. యూత్ అంతా పుస్తక పఠనం అలవాటు చేసుకోవాలన్నారు. పుస్తకం ద్వారా వచ్చే శక్తి, జ్ఞానం వేరు. చీకటిలో ఉన్నప్పుడు పుస్తకం ఓ దారి చూపిస్తుందని పవన్ అన్నారు. గూడూరు ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజ్ నందు జరుగుతున్న 27వ ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ మీట్ ను గూడూరు ఎమ్మెల్యే పి సునీల్ కుమార్ ప్రారంభించారు. 800 మీటర్ల రన్నింగ్ లో గెలుపొందిన బాలికలకు బహుమతులు అందజేశారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో విద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. క్రీడలతో మానసిక ఉల్లాసం, శారీరక దృఢత్వం పెరుగుతుందన్నారు. వైదిక భవన్ నిర్మాణానికి నిధులు కేటాయించాలని సోమందేపల్లి బ్రాహ్మణ సంఘం నేతలు హిందూపురం ఎంపీ బీకే పాదసారథిని కోరారు. రొద్దం మండలం మరవపల్లి గ్రామంలోని ఎంపీ స్వగృహం వద్ద ఎంపీని కలిసిన బ్రాహ్మణ సంఘం నేతలు ఘనంగా సన్మానించి, మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మాకు 20 సెంట్లు స్థలాన్ని కేటాయించారని, ఇప్పుడు అందులో వైదిక భవన్ నిర్మాణానికి నిధులు కేటాయించాలని కోరగా ఎంపీ నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ఖాదీ గ్రామీణ పరిశ్రమల బోర్డు చైర్మన్ కేకే చౌదరి బైనపల్లి శ్రీ కోదండ రామస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర చైర్మన్ గా బాధ్యతలు తీసుకుని మొదటిసారి గ్రామానికి వచ్చినందుకు ఆలయ పెద్దలు, గ్రామంలోని ముఖ్య నాయకులు, మహిళలు, యువత చాలా ఆనందంతో ఉరకలు వేస్తూ, బాణాసంచా కాలుస్తూ, పూలమాలలతో, మేళ తాళాలతో గ్రామంలోకి ఘన స్వాగతం పలికారు. కాకినాడలో జరుగుతున్న 17వ రాష్ట్ర విద్యా వైజ్ఞానిక స్వర్ణోత్సవ మహాసభలను విజయవంతం చేయాలని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు నక్కా వెంకటేశ్వర్లు, రాష్ట్ర గౌరవ అధ్యక్షులు కొమ్మోజు శ్రీనివాసులు పేర్కొన్నారు. కాకినాడ యూటీఎఫ్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ తొలి స్వర్ణోత్సవ మహాసభలకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని సింగనమల సీఐ కౌలుట్లయ్య సూచించారు. నార్పల్లిలోని ఎస్పీ బాలుర వసతి గృహాన్ని తనిఖీ చేసి విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థులకు ఏమైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు. ఆయన వెంట ఏఎస్ఐ నాగరాజు, కానిస్టేబుల్ సుంకన్న తదితరులు ఉన్నారు. ఆలూరు నియోజకవర్గంలోని హోలగుంద టు ఆదోని వరకు రహదారి నిర్మాణం చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. హోలగుందలో మాట్లాడుతూ రహదారి నిర్మాణం చేపట్టాలని కోరుతూ వామపక్షాలతో కలిసి నెల 6న హెబ్బాటం నుంచి ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు పాదయాత్ర చేపడుతున్నట్లు తెలిపారు. జిల్లాలో అత్యంత వెనుకబడిన మండలంగా ఉన్న హోలగుందను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.